హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి పళ్ళు అనుకుంటున్నారా? ఇవి పళ్ళు కాదండి, కాయలే. వాక్కాయలు. వాక్కాయలు చాలా మందికి తెలిసే ఉంటుంది. నాకు కూడా తెలుసు, కానీ నేను ఎప్పుడూ వంటల్లో ట్రై చేయలేదు. విన్నాను చాలామంది వాక్కాయ పప్పు, వాక్కాయతో ఏదైనా కాంబినేషన్లో కర్రీ అది వండుకుంటారని తెలుసు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నిన్న మా అంకుల్ గారు వాక్కాయలు పంపించారండి. అయితే నేను ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వాక్కాయ పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ వాక్కాయలు చాలా పుల్లగా ఉన్నాయి. నిమ్మకాయ మనకి ఏ రకంగా పులుపుగా ఉంటుంది, అదే విధంగా పుల్లగా ఉన్నాయన్నమాట. సో ఇందులో విటమిన్ సి, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి హెల్త్ కూడా ఇప్పుడు సీజన్ కదండి. ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఫీవరు, కాఫ్, కోల్డ్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఈ టైంలో ఇవి తీసుకుంటే చాలా బెనిఫిట్స్. ఈ వాక్కాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. వీటికి ఒక సీజన్ ఉంటుంది, ఆ టైంలోనే దొరుకుతాయి. రెగ్యులర్గా దొరికే వెజిటబుల్స్ లాగా ఉంటే మనం తీసుకుంటే మంచిదే, బట్ అలా ఉండదు. కాబట్టి వీలైనప్పుడు మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు అదే పప్పు వాక్కాయ కానీ, లేదంటే మీకు ఏదైనా కాంబినేషన్లో కర్రీ మిక్స్డ్ చేసుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్ల పుల్లగా నోటికి ఎంత రుచిగా ఉందో.